హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీరకాయ పాలు కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయలో చిక్కని పాలు కొన్ని వేసి చేస్తే ఎంతో కమ్మగా ఉంటుందండి. పాతకాలంలో బీరకాయ పాలు కర్రీ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఈ రెసిపీని చాలామంది మర్చిపోయారు. బట్ ఇది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా మేము బీరకాయలు 2 తీసుకున్నామండి. వాటిని పైన అంతా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. బీరకాయ కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందో లేదో చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాం. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇది మేము పాతకాలం పద్ధతిలో చేస్తున్నామండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చి ఈ బీరకాయ చక్కగా మగ్గింది. ఒకసారి ఇలా కలుపుకొని రుచికి తగినంత కారం వేసుకుందాము. కారం మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. హెల్త్ బాగోని వాళ్ళకు కూడా బీరకాయ, దొండకాయ ఇలాంటివి తినమంటూ ఉంటారు కదండి. బీరకాయని మామూలుగా చేసేదానికంటే ఇలా పాలు వేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత పాలు వేసుకుందాం. 1 కప్పు పాలు వేసుకుంటున్నామండి. కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలి బీరకాయ చక్కగా ఉడికి మంచి అరోమాతో భలే రెడీ అయింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఎక్కడ కూడా ఏ స్పైసెస్ యూజ్ చేయలేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేయొచ్చండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అసలు వేడి వేడి రైస్లో వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఓన్లీ రైస్లోకే కాదండి, రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా బీరకాయ పాలు కర్రీ ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసామో మీరు కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.